హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో అన్నీ కూడా చూపిస్తా. జాగ్రత్తగా ఒక్కొక్కటి చూడండి. చికెన్ అండి ఇది. చికెన్ నేను కడిగి పెట్టుకున్నానండి. 75 ఇది ఎంతంటే 700 గ్రామ్స్ అండి ఇది. ఇంకా తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ అండి కప్పులో వేసాను. ఇది ఆయిల్, ఇది ఫ్రై చేసిన ఆనియన్ అండి, ఇది పెరుగు, ఇది కొత్తిమీర పుదీనా రెండు కలిపి పెట్టుకున్నానండి. ఇది నిమ్మరసం, ఇది చెక్క లవంగ ఇలాచి షాజీరా ప్లస్ స్టార్ అండి. ఇదేమో కొంచెం కసూరి మేతి అండి. ఇదేమో కొంచెం గీ అండి, నెయ్యి, ఇది సాల్ట్, ఇది కారం, ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మూడు నేను పసుపు పెట్టట్లేదండి. నేను పైన కొంచెం కలర్ నేను వాటర్లో కలిపి వేస్తానండి, అందుకని పసుపు పెట్టలేదు. ఇవేనండి ఐటమ్స్. జాగ్రత్తగా చూసారు కదా అన్నీ, ఇంకేమీ వేయట్లేదండి. అన్నీ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను చూపిస్తానండి. నేను ముందుగా ఎసరు పెట్టేస్తానండి. ఒకసారి ఎసరు ఆన్ చేసేస్తే ఇదిగో స్టవ్ మీద వాటర్ పోసానండి, మూత పెట్టేసానండి, స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇది కాగుతూ ఉంటుంది, ఎసరు కాగుతూ ఉంటుంది. ఈ లోపల మనం చికెన్ కలుపుకుందామండి. చికెన్లో ఇదిగో సాల్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి అండి. ఇది చెప్పే కదండి హోల్ గరం మసాలా, ఇది మొత్తం వేస్తున్నానండి. ఇది లెమన్ అండి, నిమ్మరసం నేను పిండుకుని పెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నానండి, అదండి. తర్వాత నేను కారం వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు కారం వేసానండి. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నానండి, కొద్దిగా పైన వేస్తానండి మరలా, అందుకని కొంచెం వేసా. ఇది కొత్తిమీర పుదీనా అండి, నేను కడిగి పెట్టేసుకున్నా, అది వేసానండి. ఇది కసూరి మేతి అండి, ఇది కొంచెం వేస్తున్నానండి, చూడండి. ఇంకా ఇది ఒక్కసారి కలిపేయాలండి. ఇదంతా కూడా నేను తర్వాత మిగతా వేస్తానండి. ఇవన్నీ కూడా బాగా చికెన్కి బాగా పట్టించాలండి. ఇంక ఇప్పుడు ఫ్రై చేసిన ఇది వేస్తున్నానండి, ఆయిల్ వేస్తున్నా. కొంచెం గీ కూడా వేస్తున్నానండి, కొద్దిగా ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే నేను పైన వేస్తాను మరలా, అందుకని కొంచెం వేసానండి. కొంతమంది టేస్టింగ్ సాల్ట్ అది వేస్తారండి, నేను ఇంట్లో చేసినప్పుడు అయితే నేను వేయనండి. మనం బయట తెచ్చుకున్నది అయితే కంపల్సరీ వాళ్ళు వేస్తారు, ఎందుకంటే టేస్ట్ రావాలంటే అజినోమోటో బాగా వాడుతూ ఉంటారండి. నేనైతే మంచిది కాదు కదండి, అందుకని నేను వేయట్లేదు. ఇది అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టాలండి, తర్వాత నేను ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత పెరుగు కలుపుతానండి. ఇదైతే ముందు నేను కలిపి పెట్టానండి, అన్నీ వేసానండి. ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్టు, ఆయిల్ వేసాను, ఫ్రైడ్ ఆనియన్ వేసాను, అన్నీ వేసానండి. అన్నీ వేసి కలిపి పెట్టాను. నేను మరలా మీకు చూపిస్తానండి ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత. అయితే
నేను వాటర్ పెట్టాను కదండి, ఇగో వాటర్లో చెక్క లవంగా ఇలాచి ఇది ఒక స్టార్ వేస్తున్నానండి. తర్వాత దానికి సరిపడా ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తున్నాను, సరిపడగా ఉప్పు వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. మూత పెట్టేస్తున్నానండి. ఇది బాగా ఎసరు బాగా రావాలండి. వచ్చినాక అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఇది 700 గ్రామ్స్ చికెన్ అన్నాను కదండి. రైస్ కూడా ఈక్వల్గా తీసుకున్నాను. తర్వాత మీకు చూపిస్తానండి, ఎసరు వచ్చినాక చూపిస్తాను. నేను బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. పెరుగు కలుపుకుందామండి. పెరుగు పక్కకి కప్పులో పెట్టాను కదండి, పెరుగు కలుపుదాము. ఒక 3/4 కప్ వేసానండి. ఆ కప్పులో 3/4 కప్ వేసాను. అంటే మీకు 100 గ్రామ్స్ దాకా ఉంటుందండి. ఇంకా అన్నీ వేసుకున్నామండి ఇందులో. గరం మసాలా వేసా, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, లెమన్, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నామండి. ఇంకా తర్వాత మీకు చూపిస్తాం. మళ్ళా రైస్ అయిపోయిందండి, హాఫ్ బాయిల్ అయిపోయింది, ఒక 60% కుక్ అయిపోయిందండి. ఇది వాటర్ లేకుండా మనం చికెన్లో వేసేయాలండి. చికెన్ నేను కలిపి పెట్టుకున్నాను కదండి, చికెన్లో ఇట్లా వేసేయాలండి. వాటర్ లేకుండా తీయాలండి. ఒక 60% కుక్ అయినాక రైస్ తీస్తూ ఉంటే అది ఉడుకుతూ ఉంటుంది కదండి, మనం వేసే లోపల ఇంకొంచెం కుక్ అవుతూ ఉంటుంది. అట్లాగా మనకి మొత్తం తీసే లోపల మొత్తం ప్రాపర్గా అంతా కూడా కుక్ అవుతుందండి. నాకు టైం లేక ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ నేను మ్యారినేట్ చేయలేదండి చికెన్. మీకు టైం ఉంటే ఎంతసేపు చేసుకున్నా మనం ఎక్కువసేపు చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకు ఎక్కువ టైం లేదు, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ కన్నా నేను ఎక్కువ మ్యారినేట్ చేయలేదండి. ఇది స్టవ్ మీద పెడుతున్నానండి. స్టవ్ మీద పెట్టి ఇదిగో ఈక్వల్గా చేస్తున్నా రైస్ని. ఇదిగోనండి గీ వేసేసుకుంటున్నాను నేను, నెయ్యి అండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండి. కొంచెం నేను కలర్ వేస్తున్నానండి, చెప్పే కదా మీతోటి, కొంచెం కలర్ వాటర్లో కలిపి పెట్టానండి, కొంచెం కలర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి హైలో పెట్టేసే ఫ్లేము. ఒక 5 మినిట్స్కి మనకి పొగ వస్తుందండి, అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత చూపిస్తానండి మీకు. ఇదిగోనండి నేను హైలో పెట్టే ఫ్లేము హైలో ఉన్నదండి. 10 మినిట్స్ అయింది పెట్టి, ఇగో పొగ వస్తుంది, మీకు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఏం చేయాలని అంటే ఇది సిమ్లో పెట్టేయాలండి. ఇప్పటి వరకు హైలో ఉంది కదా, ఇదిగో ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నానండి. దీన్ని సిమ్లో పెట్టేసి దీనికి బరువు పెట్టేస్తానండి. ఒక రాయి పెట్టేస్తాను దీని మీద, ఎందుకనంటే ఆవిరి బయటకు పోకుండా ఒక రాయి పెట్టేశానండి. ఇది ఒక్క 20 మినిట్స్ అయితే మొత్తం దమ్ అయిపోతుందండి. 20 మినిట్స్ అయినాక మీకు చూపిస్తానండి. మామూలుగా హైలో అయితే నేను 10 మినిట్స్ పెట్టానండి, పొగ వచ్చేసింది. తర్వాత నేను ఇదిగో సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టేసి మనం దమ్ పెట్టేస్తే మొత్తం అయిపోతుందండి. బంద్ చేసేస్తున్నానండి. 20 మినిట్స్ అయిపోయింది. ఇదిగో సిమ్లో పెట్టాను, చెప్పాను కదండి సిమ్లో పెట్టానని. 20 మినిట్స్ అయిపోయింది, ఇదిగో బంద్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. మూత తీస్తున్నా, మూత తీసి చూపిస్తున్నాను ఒకసారి ఎట్లా ఉందో చూడండి.
ఇదిగోనండి ఆనియన్ పెట్టా, అయిపోయిందండి. ఇదిగో ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. పెరి చట్నీ దహి పెట్టానండి, ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టాను, లెమన్. మీరు కూడా ఇంట్లో చేసుకుని తినండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.